ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాను. మనకి మాదిరిగా చూపించడానికి పౌలు గారు ఆ విధంగా మాటలు చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో లెగవాలి. ఆత్మలో చచ్చిన స్థితిలో ఉండటానికి వీల్లేదు. నీవు ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి నిర్ణయం తీసుకుంటే ఆత్మ నీలో ప్రవేశించింది. ఒక శక్తి కలిగిన, బలము కలిగిన, అధికారం కలిగిన జీవితాన్ని నీకు ఇవ్వటానికి దిగి వస్తుంది. నీవు ఆ ఆత్మని ఎంత నమ్మకంగా పోషించుకుంటూ ఉంటావో, ఆయన ఎదుట ఎంత యథార్థంగా జీవిస్తూ ఉంటావో, అంతగా ఆత్మలో శక్తి, బలము, అధికారాన్ని అపోస్తలుల గారి 1:8 కూడా చెప్పంటున్నాడు ప్రభు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎటువంటి శక్తి అంట? యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు పెద్ద చెప్పండి, అందరూ చెప్పండి, సాక్షులై ఉందురు. ఆత్మ కార్యం అది. ఆత్మ వలన తప్ప మరి దేని వలన మనం దేవునికి సాక్షులుగా ఉండలేము. మన సాక్ష్యాన్ని కాపాడేది కూడా పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించును. సంభవింపబో సంగతులను మనకి తెలియచేయును. నీ గురించి దేవుడు ఆత్మతో ఏమేమి చర్చిస్తున్నాడో అవన్నీ విన్న ఆత్మ నీలో ఉంది. అర్థమైందా? నీ భవిష్యత్తును గురించి వాళ్ళు నిర్ణయం తీసుకున్న నిర్ణయము ఆత్మకు తెలుసు. ఎందుకంటే తండ్రి కుమారులే కాదు అక్కడుంది, ఆత్మ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మకి ఏం తెలుసు? నీ భవిష్యత్తు నిర్ణయాలన్నీ తెలుసు. దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసు. ఏది నీవు సాధించాలని దేవుడు ఉద్దేశించాడో అవి నీ ద్వారా సాధించడానికి. అందుకనే మీరు ఆదరణ లేని వారుగా నేను ఉంచను. నేను వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్తను మీ యొద్దకి పంపెదను. ఆ ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని పాపముల గురించి, తీర్పుల గురించి, నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. అడుగడుగునా ఒప్పింపజేస్తాడు. పరలోక రాజ్యములో నీవు ఆయన్ని చూసే వరకు ఆ ఆత్మ నిన్ను సంరక్షించి పాప మలినం అంటకుండా కాపాడి నిత్యత్వంలో ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. ఆ ఆత్మ స్టెఫెన్లో మనం చూస్తున్నాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. చివరి మెట్టు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ అందుకోవాలి. నీ ఆత్మ గురించిన భారము నీవు ఎరగాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మగా నీ శరీరం అనే ఆలయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. నీవు తలుపు తీసివేయాలి. నేను లోనికి వచ్చి అతనితో కూడా నేను, నాతో కూడా అతను నివాసం చేస్తాం. విడిచిపోయే దేవుడిని కాదు, నా యొద్దకు వచ్చేవారిని నేను త్రోసివేసే దేవుడిని కాదు. హత్తుకుంటాను, కాపాడుకుంటాను, నిత్యత్వంలో చేర్చుకుంటాను. తలలో ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నా ప్రార్థన అయిన తర్వాత ఒకరు ఎప్పుడు చేసేవారు కాదు, కొత్తవారు దయచేసి ఈ దినము వాక్యము నీతో ఏం చెప్పింది ప్రార్థన చేయాలి. నేను అడిగాను ఒకరిని. దేవుని స్తోత్రం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ విధముగా మా జీవితాన్ని సిద్ధం చేసి మా ప్రభా బోధిస్తూ ఉన్నాము. నాయన ఇట్లా మీరు సిద్ధపడండి, నేను మీతో ఉంటాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, ఆదుకుంటాను, కొదువలేని జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నావు ప్రభా. నాయన మమ్మల్ని ఎంతగా ప్రేమించకపోతే ఇటువంటి మాటలు మాతో పలుకుతూ ఉన్నావు నాయన. నీ ప్రేమను నిర్లక్ష్యం చేసుకునే వారముగా మమ్మల్ని ఉండనివ్వద్దు ప్రభా. నీ సాక్షులముగా జీవించే కృప మేము పొందగలిగినట్లుగా మీ సహాయం మాకు పంపించండి. మీ ఆత్మ ప్రేరేపణ మాలో నిత్యము అనుభవిస్తూ మా ప్రభా ఆ కరెంటు మా తండ్రి మమ్మల్ని తాకినట్లుగా మా అనుభవపూర్వకముగా మేము ఎరిగి నిత్య జీవానికి మేము వారసులమని ఎరిగిన వారముగా జీవించినట్లు కృప చూపించండి ప్రభా. ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేసి నీ మార్గములో నీ సాక్షరముగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ